గప్పట్ల ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకు వచ్చిండు మెగాస్టార్ చిరంజీవి సారు 18 సీట్లు గెలిచినాక పార్టీని చెయ్యి పార్టీలో విలీనం చేసిండు. గప్పటికెంచి రాజకీయాలద్దని మళ్ళా సినిమాల దిక్కే పోయిండు. జీవితంలో మళ్ళా రాజకీయాల దిక్కే రానంటే రానని చెప్పిండు. అందుకు తగ్గట్టే తమ్ముడు పవన్ సార్ పెట్టిన జనసేన తరపున ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలే. పోయిన తాప 2 జాగాల పోటీ చేస్తే ప్రచారం కూడా చెయ్యలే చిరంజీవి సారు. కానీ ఇప్పుడు మళ్ళా రాజకీయాలకు అత్తున్నాడు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. మరి ఏ పార్టీకెంచి రాబోతున్నాడు, ఏంది కథ చూద్దాం పాన్రి. మొన్న నడమ పవన్ సార్ను పిలుచుకొని మరి గిలాసా పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చిండు చిరంజీవి సారు. ఇక నిన్న కూటమి లీడర్లకు సపోర్ట్ చేసుకుంటా ఓ వీడియో కూడా ఇడిచిండు. ఓ పక్క అనకాపల్లికెంచి ఎంపీగా పోటీ చేస్తున్న పువ్వు పార్టీ సీఎం రమేష్ సారు, ఇంకో పక్కనేమో పెందుర్తికెంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గిలాసా పార్టీ పంచకర్ల రమేష్ సార్ను కూసోబెట్టుకొని వీళ్ళిద్దరిని గెలిపియాలే అని మాట్లాడిండు చిరంజీవి సారు. పార్టీకి విరాళం అంటే తమ్ముడు కదా అని ఇచ్చిండనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఓట్లేసి గెలిపియాలే అని అభ్యర్థులకు సపోర్ట్ కూడా ఇచ్చిండు. అంటే చిరంజీవి సారు మెల్లమెల్లగా మళ్ళా రాజకీయ లీడర్ లెక్క మారుతున్నాడు అన్నట్టే అని మాట్లాడుకుంటున్నారు అందరూ. దోస్తులకే సపోర్ట్ చేసినప్పుడు తమ్మునికి ప్రచారం చేయకుండా ఎట్లుంటాడు? ఈ తాప నిరుడు లెక్కుండది. పవన్ సారు తరపున పిఠాపురంలో చిరంజీవి సారు ప్రచారం చేస్తాడు. బహిరంగ సభనో లేకపోతే రోడ్ షోలనైనా పవన్ సార్ తరపున ప్రచారం చేసేందుకు చిరంజీవి సారు తయారైండు అని మాటలు వినబడుతున్నాయి. అయితే గిప్పుడే కాకుండా మే నెలలో ఎలక్షన్లు దగ్గరకొచ్చినాక ప్రచారం చేస్తే ఫాయిదా ఉంటదని ఆలోచనలు చేస్తున్నారట గిలాసా పార్టీ పెద్ద లీడర్లు. కానీ చిరంజీవి సారు మద్దతు పవన్ సార్కు ఎంత ఫాయిదా అవుతుందో తెలియదు. గప్పట్ల ప్రజారాజ్యం పార్టీ పెట్టి చెయ్యి పార్టీకి అప్పజెప్పిన ముచ్చట్లు తీసి అన్నదమ్ములు ఇద్దరు ఒకటే. అన్న చెయ్యి పార్టీల విలీనం చేస్తే తమ్ముడు సైకిల్ పార్టీల విలీనం చేస్తాడు. వాళ్ళని నమ్ముకున్న కాపులు మోసపోవుడు తప్పితే ఏం ఉండది అని పంకపాటోళ్లు మాటల యుద్ధం మొదలుపెట్టిండ్రు. గప్పటి ప్రజారాజ్యం రోజులు జనాలు యాదికి తెచ్చుకొని మనసులో పెట్టుకుంటే చిరంజీవి సారు ప్రచారం పవన్ సారుకు పెద్ద దెబ్బే అయితది అని అంటున్నారు గీ ముచ్చటెరకైనా కొందరు రాజకీయ మేధావులు. ఇక చూడాలి మరి ఎలక్షన్ల మందమే సపోర్ట్ ఇస్తాడో లేకపోతే పురాగా కండువ కప్పుకొని రాజకీయాలకు అత్తడో మెగాస్టార్ చిరంజీవి సారు.